నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె. ద్విచక్ర వాహనాలు అపహరణ, 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ రాజకీయాల్లో బసవరమణ బాంబ్, ఆర్మీ ఉద్యోగాల పేరుతో గలీజ్ దందాలు, వైఎస్ఆర్సీపీ. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం. ఈ నెల 9న విగ్రహావిష్కరణ. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు చేపట్టారు. ఈ సారెను గజాలపై ఆలయ 4 మాడవీధుల గుండా ఊరేగించి కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. మెకానిక్గా పనిచేస్తూ ప్రేమ వివాహం చేసుకున్న వంశీ తేజ అనే వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ చిలకలగూడ పోలీసులకు చిక్కాడు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి, ఉప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు. నిందితుల నుండి 7 లక్షల విలువైన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఫలక్నామాకు చెందిన వంశీ తేజ తన మెకానిక్ దుకాణంలో పనిచేస్తున్న 2 మైనర్లతో కలిసి నకిలీ తాళాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిలకలగూడ అనుదీప్ రమేష్ గౌడ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, అండ్ ఎస్ఐ ఆంజనేయులు అండ్ హిస్ టీమ్, క్రైమ్ స్టేషన్ డీసీపీ, అండ్ అప్రిహెండెడ్ 2 గ్యాంగ్స్. ఒక కేసులో 3 ఉన్నారు, తర్వాత ఇంకొక దాంట్లో 2, అందులో ఒకరు రిసీవ్. సో మొత్తము 6 మెంబర్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ కేసులో చూస్తే A1 వంశీ తేజ, ఇతను 21 years. ఇతను మనకు బోలర్పూర్లోనే ఉండేవాడు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఫలక్నామాకి షిఫ్ట్ అయ్యిండు. అక్కడ మెకానిక్ పని చేసుకుంటూ ఈ వెహికల్స్ అనేటివి థెఫ్ట్ చేసి అమ్మేస్తూ ఉన్నాడు. ఇతనికి ఒక 2 CCL అంటే 18 years బిలో ఉన్నారు వీళ్ళు. సో అందుకని వాళ్ళ నేమ్స్ రివీల్ చేయడం లేదు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం. సో వీళ్ళిద్దరితో కలిసి తను ఈ టీంలో మొత్తము 7 బైకులు దొంగతనం చేయడం జరిగింది. అందులో చిలకలగూడ PS లిమిట్స్ గాంధీ హాస్పిటల్ ఏరియా నుంచి 2, ఆ తర్వాత మేడిపల్లి PS అందరూ రాచకొండ కమిషనరేట్లో మేడిపల్లి PS నుంచి 3, ఉప్పల్ నుంచి 2, మొత్తము 7 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కేసులో అడ్డాకుల విజయ్ కుమార్ అండ్ అలకుంట అక్షయ్ అని వీళ్ళిద్దరు కూడా 2 బైకులను థెఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ బైక్ థెఫ్ట్ చేసి అబ్దుల్ సత్తార్ అనే అతనికి తుకారాం గేట్ దగ్గర ఉంటాడు, అడ్డాగుట్ట దగ్గర, అతనికి అమ్మడం జరిగింది. సో రిసీవర్ చేసుకున్నందుకు అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు కూడా 2 కేసులు కూడా మన చిలకలగూడ గాంధీ హాస్పిటల్ నుంచే తీశారు. అందులో CCTV ఫుటేజ్ వచ్చింది కాబట్టి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో టోటల్ మొత్తము ఈ 2 కేసులలో కల్పించి మొత్తం 9 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. 9 వెహికల్స్లో టోటల్ వర్త్ అరౌండ్ 9 lakhs. బికాజ్ ఇందులో వెహికల్స్ చూస్తే ఒకటొకటి 1,50,000, 2 lakhs వరకు కూడా ఉన్నాయి KTM వెహికల్స్. సో అది కూడా మీరు చూడవచ్చు. సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి. జగదీష్ త్వరగా జగదీష్ పెడతాం. ఆర్మీలో ఉద్యోగాల పేరుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడు రమణ
నిరుద్యోగులను నిండా ముంచారని వైసీపీ ట్వీట్ చేసింది. శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థని స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షల వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించింది. శిక్షణ కోసం వచ్చిన అమ్మాయిల గదుల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజీ చూపించి వారిని వేధించారని ఆరోపించింది. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.